ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం. గిరిజనుల గుండెల్లో గూడు కట్టుకున్న గీత రాజకీయంగా సక్సెస్ఫుల్ మహిళా నేతగా ప్రసిద్ధి చెందారు. డైనమిక్ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిత్యం గిరిజనుల బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకు తన వంతు కృషి చేస్తున్న కొత్తపల్లి గీత ఈసారి కూటమి అభ్యర్థిగా అరకు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరి అరకు ప్రజల ఆదరణ గీతకు ఏ మేరకు దక్కనుంది? అరకు లోక్సభ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఏర్పడింది. 2009లో కాంగ్రెస్ నుంచి కిషోర్ చంద్రదేవ్, 2014లో వైసీపీ నుంచి కొత్తపల్లి గీత, 2019లో గొడ్డేటి మాధవి వైసీపీ తరపున గెలిచారు. ఇక ఎన్నికల్లో గీత బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతుండగా వైసీపీ నుంచి డాక్టర్ చెట్టి తనూజారాణి పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో గెలుపు బోణీ కొట్టాలని బీజేపీ, హ్యాట్రిక్ కోసం వైసీపీ ఆరాటపడుతున్నాయి. అరకు పార్లమెంట్ నియోజకవర్గం 3 జిల్లాల్లో విస్తరించి దేశంలోనే రెండో అతిపెద్ద నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. అరకు పార్లమెంట్లో సీనియర్, జూనియర్ల మధ్య పోటీ నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత, అధికార వైసీపీ నుంచి శెట్టి తనూజారాణి పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓసారి అరకు ఎంపీగా చేసిన కొత్తపల్లి గీత రెండోసారి విజయం కోసం పట్టు బిగించారు. వైసీపీ కొత్త అభ్యర్థిని పోటీకి నిలబెట్టింది. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన కోడలు శెట్టి తనూజారాణి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమెకు జనసేన, కూటమిలు అదనపు బలం కానున్నాయి. అంతేకాకుండా సొంతంగా తనకంటూ గిరిజనుల్లో సంపాదించుకున్న ఇమేజ్ ప్లస్ కానుంది. ఆదివాసీ, గిరిజన తెగల్లో గీతకు మంచి పేరుంది. మరోమారు కొత్తపల్లి గీత తమకెంపిక అయితే బాగుంటుందన్న ఆకాంక్ష ఆదివాసీల్లో కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గిరిజన గ్రామాలను తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశారని, మరోసారి తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. గిరిజనులలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లతో మమేకమవుతున్నారు. తాను ఎంపీగా గెలిస్తే అరకు రూపురేఖలు మారుస్తానంటూ హామీలిస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్గా ఉన్న కొత్తపల్లి గీత గతంలో చేసిన అభివృద్ధి, ముఖ్యంగా ఆదివాసీల చదువు, వైద్యం కోసం తాను సొంత నిధులతో చేసిన సేవా కార్యక్రమాలు ఆమెను అరకు ప్రజలకు మరింత చేరువ చేశాయి. గత 5 ఏళ్లుగా అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజన, ఆదివాసీలు తమ బ్రతుకుల్లో వెలుగులు లేదని వారు వాపోతున్నారు. సుదూర ప్రాంతాలకు కాలినడకన వెళ్తే కాని వైద్యులు దొరకరు. రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా దూరం వెళ్లాల్సిందే. గర్భిణీల పరిస్థితి మరీ దారుణం. అత్యవసరమైతే డోలి మోతలే. ఉన్న రోడ్లు గుంతలు పడిపోయాయి. ఈ సమయంలో మా పరిస్థితి ఏం కావాలి? అందుకే వచ్చే ఎన్నికల్లో మేమంతా కొత్తపల్లి గీతమ్మని ఎంపీగా గెలిపించుకుంటామని అడవి బిడ్డలు ప్రతినబూనుతున్నారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా గీత తన ట్రస్టు ద్వారా ఇప్పటికే గిరిజన గ్రామాలకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిచ్చి తన సొంత నిధులతో ఎంతో మందిని ఆదుకున్నారు. అలా గిరిజనుల హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు. ఓసారి ఎంపీగా పనిచేసిన అనుభవం, విద్యావంతురాలైన గీత ఈసారి కూడా ఎలాగైనా విజయం సాధిస్తారని గిరిజనులు కోరుకుంటున్నారు. గతంలో కేంద్రం నుంచి భారీగా నిధులు తెప్పించడం, అనేక అభివృద్ధి పనులు చేయించడం, పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆమెకు పట్టుండడం గీతకు ప్లస్ పాయింట్లే. 7 నియోజకవర్గాల్లోనూ ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే మాట, మాకు ఎంపీగా గీతమ్మే కావాలని. కొత్తపల్లి గీత ఎంపీగా ఉన్న 5 ఏళ్ల సమయంలో 5,000 కోట్లు ఖర్చు చేశారు. గిరిజన, ఆదివాసీల బ్రతుకుల్లో వెలుగులు నింపారు. అందుకే తామంతా గీతానే అరకు ఎంపీగా గెలిపించుకుంటామని గిరిజనులు చెబుతున్నారు.
గీత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమె జనంలోకొస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చి ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా కొత్తపల్లి గీత చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. నిరుపేదలకు, అనాథలకు సొంత నిధులతో చదువుకునే ఏర్పాట్లు చేయడం ఆమెను ప్రజల గుండెలో నిలిచిపోయేలా చేశాయి. వైద్యం అందక అల్లాడిపోతున్న గిరిజనులకు వైద్య సాయం అందించి వారికి పునర్జన్మ ప్రసాదించి కొత్తపల్లి గీతకు అరకు లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. అలాంటి నాయకురాలు మళ్లీ తమకు ఎంపీగా రావాలని వారంతా ఆశిస్తున్నారు. ఇక అందరిని కలుపుకొనిపోయే తత్వముండడంతో జనసేన, టీడీపీ క్యాడర్ గీత గెలుపు కోసం వారి వంతు కృషి చేస్తున్నారు. మొత్తంగా చూస్తే గీత ఇక్కడ 2 లక్షలకు పైచిలుకు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్న మాట రాజకీయ పరిశీలకుల నోట వినిపిస్తోంది. చూడాలి మరి భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.